చిరంజీవి గారు ఆయన గురించి ఆయన ఎదిగినటువంటి తీరు గురించి మనం చాలా వీడియోలు చేసుకున్నాం. ఎందుకంటే ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఆయన. అంటే ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎన్నో అవమానాలను ఎదుర్కొని తనను తాను చిక్కుకుంటూ ప్రజలకి ఒక ఒక బలమైనటువంటి వ్యక్తిగా ప్రజల్లో మన్నలు పొందుతూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ డాన్సులతో, యాక్షన్తో తనకిన ఒక చెప్పాలంటే తానుకు తానే ఒక ఉలయి చిక్కుకున్నటువంటి వ్యక్తి. ఎంతోమందికి ఈ రోజుల్లో కావచ్చు, ఇప్పటికే కాదు ఎప్పటికీ మెగాస్టార్ ఒక ఇన్స్పిరేషన్గానే నిలుస్తారు. అలాంటి వ్యక్తి గురించి రీసెంట్గా కొంతమంది పోర్న్ వీడియోలు తీసి ఇష్టం వచ్చినట్టు కొంతమంది కమెంట్స్ చేస్తూ దయా చౌదరి అనేటువంటి ఒక వ్యక్తి చేసినటువంటి ఫేక్ వీడియోస్, ఫొటోస్ మార్ఫింగ్స్ ఇవి చాలామంది మనం చూసాం. దీని మీద ఎప్పుడూ స్పందించినటువంటి రీతిలో మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఏంటంటే చూసి చూడనట్టు వదిలేశారు. సరే వీళ్ళ బ్రతుకుతున్నారులే అంటే నన్ను తిట్టుతూ కూడా వీళ్ళ కడుపు నింపుకుంటున్నారు, దాంట్లో కూడా ఏదో ఒకటి పని చేసుకుంటున్నారు కదా, నా మీద పడి ఏడుస్తూ వాళ్ళకి జీవనోపాధిగా ఉంటుంది, సరే ఏడవని అని చెప్పేసి వదిలేశారు. కాకపోతే కొంచెం శృతిమించి పూర్ణ వీడియోస్లో కూడా పెడుతున్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సహించలేకపోయారేమో అనిపించింది. ఇంకా చెప్పాలంటే ఇది ఇక్కడతో అడ్డుకట్ట వేయాలేమో, ఇలాంటి సైకోల్ని, ఇలాంటి ఒక సైకో లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం వదిలేస్తే ఇలాంటి వాళ్ళు ఇంకొంతమంది తయారవుతారు. వాళ్ళు రేపొద్దున్న నా మీదే కాదు, అవసరమైతే ఇంకొకళ్ళ మీదే కాదు, ఎవరైతే తిట్టేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఇలాంటి ఫొటోస్ పెట్టి ఇలాంటివి చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇలాంటివి మనం ఇక్కడే ఆపాలి అని చెప్పి కోర్టుని ఆశ్రయించడం, కోర్టు కూడా చాలా బలమైనటువంటి శిక్షలు వేయాలని నిర్ణయించడం, అలాంటి యూట్యూబ్ ఛానల్స్కి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి కఠిన శిక్షలు పడాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే చిరంజీవి గారి ఫోటో వాడితే, చిరంజీవి గారి పేరు వాడితే, చిరంజీవి గారికి సంబంధించినటువంటి వాయిస్ వాడితే ఇలా కేసులు వేసేస్తారా అని. ఎస్, డెఫినెట్గా చిరంజీవి గారిని ఎప్పుడూ కూడా మంచిగా ఉపయోగించుకుంటే మంచిగానే ఆయన ఎప్పుడూ మంచిగానే ఒక ఆశీర్వదించి ఆయన అందరికీ కూడా మంచి అవకాశాలను ఇస్తారు. ఎస్పెషలీ నిన్న స్ట్రీట్ బైట్ రవి గారు మనందరికీ తెలుసు. ఆయన ఫుడ్ వీడియోస్ అవి తీస్తారు, కొన్ని హోటల్స్ కూడా ఆయన నడుపుతున్నారు. ఆయన రీసెంట్గా చిరంజీవి ధాబా అని చెప్పి హైదరాబాద్లో ఓపెన్ చేశారు. చిరంజీవి ధాబా అని పేరు పెట్టడమే కాదు, కంప్లీట్గా చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని ఆ హోటల్లో నింపేసుకున్నారనే చెప్పాలి. ఆయన అప్పటి నుంచి, అంటే ఆయన ఫస్ట్ నుంచి 1970s నుంచి ఆయన తీసినటువంటి సినిమాల ఫొటోసు, ఆ లుక్స్ అవన్నీ కూడా ఆ అట్మాస్ఫియర్ అంతా క్రియేట్ చేసి చిరంజీవి గారి ఒక అభిమాని ఎంత నరాల్లో నింపుకుంటారో ఆ అభిమానాన్ని అంతా కూడా ఆయన హోటల్లో చూపించారు. అయితే ఇక్కడ ఎవరైతే ఈ డీప్ ఫేక్ వీడియోస్ వీటి మీద పెట్టారో వాళ్ళందరికీ నోటీసులు పంపించినప్పుడు ఆయనకు కూడా వెళ్ళింది. వెంటనే ఆయన చిరంజీవి గారిని, ఆయన టీంని అప్రోచ్ అవ్వడం అయింది. ఆ వీడియో గురించి కూడా ఒకసారి మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. నమస్కారం అండి, నా పేరు రవితేజ్. నేను మా ఫ్రెండ్ ప్రసాద్ ఇద్దరం కలిసి చిరంజీవి ధాబా అని చెప్పి నల్లగండ్ల హైదరాబాద్ లో ధాబా ఒకటి ఓపెన్ చేసామండి. చిరంజీవి ధాబా అంటే చిరంజీవి గారి పేరు పెట్టి చిరంజీవి గారి థీమ్తో మనం ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యన చిరంజీవి గారి పేరు వాడకూడదు, మిస్యూజ్ చేయకూడదు అని చెప్పి ఒక 50-60 మందికి అయితే నోటీసులు వెళ్ళడం జరిగింది. అందులో మా పేరు కూడా ఉందండి. మాకు ఎప్పుడైతే నోటీస్ వచ్చిందో చిరంజీవి గారి టీంని అప్రోచ్ అవ్వడం జరిగింది. మా లవ్ టువర్డ్స్ చిరంజీవి గారిని చూసి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి చిరంజీవి గారు వెంటనే రియాక్ట్ అవుతారని చెప్పి మేము అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వెంటనే వాళ్ళ టీంని మా దగ్గరికి పంపించి, మా దగ్గర ఎటువంటి తప్పు జరగట్లేదు, చిరంజీవి గారి పేరుని ఏ రకంగా మిస్యూజ్ చేయట్లేదు అని చెప్పి అర్థం చేసుకుని హీ గేవ్ అస్ 100% కాన్ఫిడెన్స్. యథావిధంగా మేము ఇప్పుడు ఎలాగైతే చిరంజీవి ధాబా నల్లగండ్ల హైదరాబాద్లో రన్ చేస్తున్నామో అదే విధంగా రన్ చేసుకోమని ఆయన మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. సో ఈయన మాట్లాడినటువంటి మాటలు, మనకి స్ట్రీట్ బైట్ రవి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఆయన ఎంత కల్ట్ అభిమానం మనకు అర్థమవుతుంది చిరంజీవి గారు అంటే. అంతేకాదు ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఆయన్ని ఎక్కడా కూడా మేము తగ్గించేటువంటి ప్రయత్నం చెయ్యం, మాకు ఆయన అంటే ఒక ఇన్స్పిరేషన్గా చూసుకుంటాం. నేను అసలు ఈ ఫీల్డ్లోకి వచ్చిందే ఆయనను చూసి, ఆయనలా ఎదగాలి, ఆయనలా కష్టపడాలి. ఈవెన్ నాట్ ఓన్లీ రవి గారే కాదు, చాలామంది చాలా అటు సినిమా రంగంలోనే కాదు అనేక బిజినెస్లో కూడా చిరంజీవి గారిలా కష్టపడి స్వయం కృషితో ఎదిగితే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. చిరంజీవి గారు అంత కాకపోయినా సరే మనం కూడా ప్రజల్లో ఎంతో కొంత పేరు తెచ్చుకోవచ్చు అనేటువంటి విషయంతో, అలాంటి కృషితోనే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలోనే రవి గారు కూడా.
ఆయన ఈరోజు సమాజంలో మంచి గుర్తింపు వచ్చిందని ఎస్పెషల్లీ ఆ దాబా గురించి చెప్తూ చిరంజీవి గారి స్థాయిని ఎప్పుడు తగ్గించేటువంటి ప్రయత్నం చెయ్యం. మేము ఒక బారుకో లేదంటే ఇక్కడ వాడేటువంటి కెమికల్స్తో చూసినటువంటి ఆ ఫుడ్తోనో మేము ఎవరికి ఇబ్బంది పెట్టం. ఆయన పేరుని ఎక్కడా చెడగొట్టం. ఆ పేరుకు సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కూడా చెయ్యం. చాలా జెన్యూన్గా బిజినెస్ చేస్తాం. చిరంజీవి గారి పేరుకుండేటువంటి ఆ అర్హతని మేము సంపాదించుకున్నాం అనే ఒక మంచి ఆనందంతో కూడా చిరంజీవి గారికి ఒక అభిమానిగా మేము మారి ఇలాంటి ఉద్దేశం చేస్తున్నామని చెప్పారు. చిరంజీవి గారు కూడా దానికి యాక్సెప్ట్ చేశారు అని. అంటే చెడ్డ వాళ్ళకి చెడ్డవాడే చిరంజీవి గారు, మంచి వాళ్ళకి మంచివాడే చిరంజీవి గారు. ఈ రెండు సిచ్యువేషన్స్ ఉన్న అర్థమవుతుంది. మీరు మంచిగా చిరంజీవి గారిని చూసి 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమం చేస్తే డెఫినెట్గా చిరంజీవి గారు మిమ్మల్ని ఎప్పుడూ ఏమీ అనరు. అంతే తప్ప సమాజంలో ఆయన చేసినటువంటి కృషి మనం మరువలేనిది. అసలు తెలుగు రాష్ట్రాలకి ఏ కష్టం వచ్చిందన్నా సరే ఆ కుటుంబం నుంచి మొట్టమొదటి చెయ్యి చిరంజీవి గారిదే వస్తుంది. సమాజం అంటే నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశంలో ప్రపంచంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆయన స్పందించేటువంటి తత్వం ఆయనకి ఇప్పటి నుంచి కాదు, ఆయన స్టార్టింగ్ స్టేజ్ నుంచి చెప్పాలంటే నాకు తెలిసి ఏ సినిమా మన భారతదేశంలో ఏ సినిమా హీరో కూడా ఇప్పటి వరకు అంత భారీగా చారిటీ చేసినటువంటి సందర్భం ఇంకొకటి లేదని చెప్పాలి. నాకు తెలిసి ఇంకొకరు రారేమో అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి నుంచే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తుల్ని, పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లను కూడా కరగబెట్టి మరీ సమాజ సేవ చేస్తూ ఒక పార్టీ పెట్టి ఈరోజు డిప్యూటీ సీఎం అయ్యారు. రేపు పొద్దున్న ఇంకా గొప్ప గొప్ప స్థానాలకు వెళ్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆయన తీసుకున్నటువంటి ఇన్స్పిరేషన్ అంతా కూడా చిరంజీవి గారి నుంచి వచ్చిందే. ఆయన చేసేటువంటి సేవా మార్గం నుంచి వచ్చిందే. సినిమా అభిమానులు అందరూ కూడా సినిమాలు చూస్తారు, పూలాభిషేకాలు చేస్తారు అనుకున్నటువంటి వ్యక్తుల్ని ఒక్కసారిగా సమాజ సేవ వైపు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడడానికి ఆ దయా చౌదరి అన్న ఒక సైకో, అది ఆడవాళ్ళ మగవాళ్ళ నేనైతే చెప్పను, కానీ ఆ పేరు కూడా అలాగే ఉంది, అటు ఇటు కానీ వ్యక్తిగానే ఉంది. నిజంగా అంటే కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళకి దమ్ము లేదు, బయటకు వచ్చి మాట్లాడే ధైర్యంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం లేక ఇలా దొంగచాటుగా పిచ్చి వాగటమే తప్ప డైరెక్ట్గా వచ్చి ఢీకొనేటువంటి సత్తా లేనటువంటి చచ్చు దద్దమ్మలే ఇలాంటి పనులు చేస్తారు. అంటే వీళ్ళ ఒక అమ్మకి అబ్బకి పుట్టినటువంటి వ్యక్తులుగా మనం మాట్లాడకూడదు. వాళ్ళకి అలా ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఇలాంటి భాష తెలియదేమో అని చెప్పాలి. కొంతమంది ఆ వీడియోలు ఎవడైతే చేశాడో మొన్న కూడా చెప్పాను, ఈ ఫొటోస్ అయితే ఏదైతే మార్చి ఆయన పేరు మీద పెట్టి ఆయన ఫొటోస్ పెట్టి చేసుకున్నారో మీ ఇంట్లో వాళ్ళని ఒకసారి పెట్టి చూసుకోండి. ఎదుటి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళని అలాంటి మీ అమ్మనో మీ చెల్లినో మీ అక్కనో మీ భార్యనో అలాగా ఆ ఫోటోల్లో పెట్టి వీడియోస్ తీసి పోర్న్ వీడియోస్ బహిరంగం పెడితే మీరు ఎంత కుమిలిపోతారో, మీ కుటుంబం ఎంత కుమిలిపోద్దో ఆలోచించండి. నాకు తెలిసి చిరంజీవి గారు ఇదే ఆలోచించారు. ఇది ఇక్కడతో ఆపాలి. రేపొద్దున ఇప్పుడు ఇంకో హీరోకి వస్తుంది, రేపొద్దున వాడు మాట్లాడేటువంటి వాడు అభిమానించి ఆ అభిమానం ముసుగులో చేసేటువంటి ఆ హీరోకి కూడా ఇదే పరిస్థితి రావచ్చు. అందుకని దీన్ని ఇక్కడతో ఆపాలి, దీన్ని ఇక్కడితో ఆపేయాలి అని చెప్పి చిరంజీవి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే నాకైతే కనిపిస్తుంది. సో స్ట్రీట్ ఫైట్ రవి గారు చేసినటువంటి ఈ వీడియో ఈ రెండు కంపేర్ చేసి మంచికి మంచి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా చిరంజీవి గారిని చూడండి. చిరంజీవి గారిని చేతగానితనంగా తీసుకుంటే ఎలా మారతాడో, ఎలా సమాజానికి ఆయన చేసినటువంటి మంచిని కూడా దృష్టిలో పెట్టుకుని చేయండి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, ఒక అమ్మకి అబ్బకి పుట్టే ఉండుంటే, నిజంగా చెప్తున్నాను కదా, చీము నెత్తురు అనేది ఉంటే ధైర్యంగా ఎదుర్కోండి. ఆయన రాజకీయంగా విమర్శిస్తారా, విమర్శించండి. అంతేగాని ఆయన కుటుంబ సభ్యుల్ని ఆయన ఏం చేశారు? సిగ్గులేదురా ఆ భాష మాట్లాడడానికి? మనిషికి అన్నమే తింటున్నావు కదా, అశుద్ధం తింటలేదు కదా. ఏదేమైనా సరే మంచికి చిరంజీవి గారు, చెడుకి ఆయనలో ఉండేటువంటి ఒక త్రినేత్రుడు బయటకు వస్తే ఎలా ఉంటుందో ఈసారి అలా చూస్తాం. రెండు మనకి ఎదురుగుండానే కనిపిస్తున్నాయి. ఏది చూస్ చేసుకుంటామో మన చేతుల్లోనే ఉంది.